అంటే నేను ఏన్నారు గారంతా గొప్పనంటే అయిపోతానటవా? కాదండి, దేవదాసులాగా గజ తాగుబోతు అయిపోతారు. దగ్గు మంది చేతిగా ఉంటదనే తాగని ఇంకా పెగ్గ మంది ఏం తాగుతాను నేను? అంటే స్నేహమ్మ మీ లవ్ కాదన్న బాధతో చివరికి చెట్టు కింద కూకొని ఒక కుక్కను తెచ్చుకొని ఫుల్ బాటలు పుచ్చుకొని ఇలా పాటలు పాడుకుంటూ పిచ్చివాడైపోతారేమోనని. ఆ. చంపుతా స్నేహి ఈరోజు ఒప్పుకోవచ్చు. రేపు రేపు ఓకే చేయొచ్చు కదా. ఇంకా మీలో ఆశ చావలేదండి. అసలు ప్రేమ చచ్చిపోతే కదా ఆశ అవడానికి. ఇదిగో సూర్య, అయ్యా ట్రై చేస్తే పోయేది ఏంది డూడు, మహా అయితే స్నేహి తిరిగి ప్రేమిస్తుంది. ఆవిడ వెనకాల కుక్కలా తిరిగితేనే ప్రేమించలేదు. మీ పక్కన కుక్క దేవదాస్ గెటప్ వచ్చాక ఇంకేం ప్రేమిస్తుందండి. సూరి బాబు. సారీ బాబు. ఏంటి దేవదాసు కుక్క అంటున్నారు? అదే ఒక్కసారి ఆ పాట చూడండి అమ్మా. బాధే సౌఖ్యమనే భావన రాని చూడ. అందులో మీకు ఎవరు కనపడుతున్నారు? నాగేశ్వరరావు గారా, నాయుడు బావా? మా అన్నయ్య కనిపిస్తున్నాడు. ఎప్పుడు కానీ అర్థమైందా బాబు? నేను కనిపించడం కీర్తి. అంటే ఫ్యూచర్ లో నువ్వు అలా అయిపోతావేమో అని భయంగా ఉందిరా. నా మాట విని స్నేహాన్ని మర్చిపో. ఊరుకో, స్నేహం మర్చిపోవడం ఏంటి? ఇదిగో దేవదాసలుగా అయిపోయింది. పార్వతి ప్రేమించలేదని కాదు, పార్వతికి ఇంకొకటితో పెళ్లి అయిపోతుందని. ఇప్పుడు నా స్నేహం ఏమైనా పెళ్లి అయిపోతుందా? ఆ పట్టణకి పెళ్లి అయ్యేంత వరకు స్నేహం పెళ్లి కాదు. ఇదిగో కాబట్టి ఈలోగా నాకు అవకాశం ఉంది కదా, అప్పుడు ఏఎన్ఆర్ దేవదాసులో కాదు, రామ్ దేవదాస్ సినిమాలో లాగా బంగారం బంగారం అని సాంగ్ వేసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. ఒకసారి కాదన్న అమ్మాయి మళ్ళీ అవునని ఎలా అంటుంది? నా మాట విని స్నేహాన్ని మర్చిపో. నువ్వు పిచ్చివాడివైతే మేము చూడలేము. ఆపే గిరిది, ఆపు. నువ్వు ఇలాంటి అపశకునాలే పెట్టకు. ఇదిగో నువ్వు చెప్పినట్టు మర్చిపోవడానికి ఇది కళ కాదు, అలా. అలా? అవునే అలా. నా ప్రేమ అలా. స్నేహం మీద నేను వేసినవ్వాలా, ఆమె నవ్వుతుంది గలగల, ఆమె లేదంటే మాడిపోతాను మలమలా. ఏంటి బాబు ఈ గోల? అతన్ని ఎందుకనే తిడతావు? ఆమె చీకొట్టినా ఇంకా వెనక పట్టడం నాకు ఇష్టం లేదు. నీకు సిగ్గు లేదా, పౌరుషం లేదా, అభిమానం లేదా? అవునే లేవు, అవేమి లేవు. ఉంటే అసలు లవ్ చేయను. ఇదిగో కీర్తి, నువ్వు కోటిసార్లు చెప్పినా స్నేహం లవ్ చేయడం మాత్రం మా అన్నం. అంటే మర్చిపోవా? నేను మర్చిపోవడం కాదు, ముందు నువ్వు మర్చిపో అనే పదాన్ని మర్చిపో. అప్పుడే అందరికి మంచిది. సరేనా? పక్క తప్పుకోరా. అర్థమైంది కదమ్మా, అది విషయం. ఆయన్ని దేవదాసులా చూడకుండా ఉండాలంటే కాజల్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చి కట్టు పెట్టేశారంటే స్నేహాన్ని మర్చిపోయి హాయిగా కాపురం చేసుకుంటారు. నా మాటిని ఆ పని మీద ఉండండి. అవును, అంతకు మించి వేరే దారి లేదు. మంచి సంబంధం చూడమని నాన్నగారికి చెప్పాలి. ఆయన్ని ఒకసారి పర్సనల్గా వచ్చి కలవమని చెప్పండి, మాట్లాడదాం. పీకల దాకా తిని వాంతులు చేసుకో. అడిగితే 3 నెలలంటావు. ఆ అమ్మవి కాబోతున్నావన్న సంతోషంతో ఓ సంవత్సరం పాటు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే యాక్టింగ్ లోకి దిగిపోవాలి. చెక్కులు కదండి, మనం డీడీలే పంపించేశాం. ఓకే, 1 సెకండ్. మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. వెళ్ళి చూడరా. ఏమైంది సుకన్య? ఏమోనండి, 2 రోజుల నుంచి రోజంతా వాంతులు అవుతూనే ఉన్నాయి. రాజ్యలక్ష్మి, ఏంటండి? సుకన్య వాంతులు చేసుకుంటుంది, హాస్పిటల్ తీసుకెళ్ళండి. వాంతులు చేసుకుంటుందా? సుకన్య, అమ్మ సుకన్య, ఎప్పటి నుంచి వాంతులు అవుతున్నాయమ్మా? 2-3 రోజుల నుంచి అవుతున్నాయి అత్తయ్య గారు. శేఖర్, కొంచెం మీరిద్దరు పక్కకు వెళ్ళండి. ఏమిట్రా?
అమ్మ వాళ్ళు వచ్చారులేండి. సుకన్య, 3వ నెల అత్తయ్య గారు. నిజంగానా? ఎంత శుభవార్త చెప్పావమ్మా. మీ అమ్మాయి తల్లి కాబోతుంది వదినా. నిజమా సుక్కు? నా తల్లి ఇలా ఊరికొచ్చానా లేదో ఎంత మంచి వార్త చెప్పావే. రే శేఖర్, అమ్మా ఇలా రారా. శేఖర్, ఏంటమ్మా? సుకన్య ఎందుకు వాంతి చేసుకుందో తెలుసా? ఏముంది, వంటగదిలో మిగిలిపోయిన చెత్త అంతా తినేసి ఉంటది, అందుకే వామిటింగ్స్. అయినా ఏంటక్క నువ్వు నోటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవచ్చు కదా, ఎప్పుడు ఏది పడితే తినేస్తుంటావు. నోరు మీరా పిచ్చి వెదవా. మీ అక్క మళ్ళీ తల్లి కాబోతోంది. నిజమా? కంగ్రాట్స్ అక్క. నాకు డౌటే అక్క, మళ్ళీ ఏదో కొత్త స్టోరీకి స్క్రీన్ ప్లే స్టార్ట్ చేసి ఉంటుంది. చచో, ఎంత యాక్టింగ్ చేసినా ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు అబద్ధం చెప్పరే. నిజమే, ఆడవాళ్ళు చెప్పరు, కానీ ఆవిడ ఆ వర్గానికి చెందింది కాదు కదా. నోరు ముయ్యవే. ఏమండి, మీకు శుభవార్త. శుభవార్త? ఆ, మళ్ళీ మీరు తాత కాబోతున్నారు. అవునా? చాలా సంతోషం. ఒరే శేఖర్, మన ఫ్యాక్టరీలో పనిచేసే పనోళ్ళందరికీ 1 నెల జీతం బోనస్ గా ఇచ్చేయి. అలాగే నాన్నగారు. ఈసారైనా వారసుడు పుట్టాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను. మనవడు పుడితే చూడాలని మీ మావగారు తెగ ఆరాట పడిపోతున్నారు. ఏమ్మా, ఇంతకీ మాకు మనవరాల్ని ఇస్తావా, మనవణ్ణి ఇస్తావా? నాకు సిగ్గేస్తుంది అత్తయ్య గారు. అబ్బో, నీకు కూడా సిగ్గు తెలుసా? నీ ముఖానికి సిగ్గు సూట్ అవ్వదే. వదిలేవే, నిజమేంటో తెలియకుండా అలా మాట్లాడటం తప్పు. సైలెంట్ గా ఉండు. ఆయన 3 నెలలు వచ్చే వరకు మాట వరుసకైనా మాతో చెప్పలేదేంటమ్మా? ఏమైనా ఉంటేగా చెప్పడానికి. ఇలా అని చెప్తే నన్ను పనులు చేయనివ్వరని చెప్పలేదు అత్తయ్య. అమ్మని ఏం కొట్టావే? పిచ్చి తల్లి, మాకు సేవ చేయడం కోసం నిజాన్ని నీ కడుపులో దాచుకుని కష్టపడుతున్నావా? సుకన్య, నువ్వు కష్టపడుతున్నావు తెలుసు, కానీ మా కోసం నీ సుఖాన్ని త్యాగం చేసేందుకు కష్టపడుతున్నావని ఇప్పుడే అర్థమైంది. జీవితంలో మొదటిసారిగా గర్వపడుతున్నాను సుకన్య. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. అన్నయ్య అవుట్. నెక్స్ట్. వాడదృష్టమే కాదమ్మా, నీలాంటి బంగారు తల్లి కోడలుగా రావడం మా అదృష్టం కూడా. అమ్మ కూడా అవుట్. నాకు తెలుసు అక్క, నాకు తెలుసు ఏదో ఒక రోజు నువ్వు మాకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతావని. ఎవరు ఈ కిలాడి కాంచన? ఎదిగిపోయావు అక్క, మంచితనంలో మా అందరికంటే చాలా ఎత్తుకు ఎదిగిపోయావు. నువ్వు మా అక్కని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అక్క, గర్వపడుతున్నాను. వామ్మో, బావ బాధ చూస్తే పిచ్చోడైపోయేలా ఉన్నాడక్క. షూ. చూడమ్మా, ఇక నువ్వు రెస్ట్ తీసుకోవాలి, ఏ పని చేయకూడదు. ఆహా, మేము అస్సలు చేయనివ్వం. పని గురించి నాకు బాధ లేదు అత్తయ్య. నా బాధంతా మా అమ్మ గురించే. నా గురించా? 3వ నెల వచ్చింది కాబట్టి పుట్టింటికి తీసుకెళ్తానంటావేమో అని బాధ. అవునవును, పుట్టింటికి తీసుకెళ్లాలి కదా, తీసుకువెళ్తాను. అదే, మరి ఆచారం ప్రకారం వెళ్ళక తప్పదు కదమ్మా. ఆ, కానీ అన్ని నెలలు మిమ్మల్ని వదిలి ఉండలేను అత్తయ్య. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాన్పయ్యే వరకు పంపించును అంటే మాత్రం కుదరదు. అవునవును, కానుపయ్యే వరకు ఉండాల్సిందే, అది ఆచారం కూడా. ఏం ఆచారమో ఏంటో, అన్నన్ని రోజులు మా అత్తగారిని, ఈ ఇంటిని, వీళ్ళందరినీ వదిలి ఎలా ఉండగలను? ఓరి దేవుడా, ఇదేం యాక్టింగ్ రా బాబు. తప్పమ్మా, ఈ కాన్పుకి పుట్టింటికి వెళ్ళి తీరాలి, లేదంటే కీడు. ఆ, సరే, మీరెంతగా చెప్తున్నారు కాబట్టి వెళ్తాను. కానీ కాన్ పైన 6 నెలలకే వచ్చేస్తాను. 6 నెలల దాకా ఎందుకమ్మా, 3 నెలలకే వచ్చేయచ్చు. నాకు తెలుసు, నువ్వు నోర్మి.
అలాగా అయితే 3 నెలలకే వచ్చేస్తాను. అలాగేనమ్మా. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు. పండంటి బిడ్డ పుట్టాలి. లేమ్మా. శేఖర్, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. పదొదినా. అమ్మో, నాకైతే ఇదంతా నాటకం అనిపిస్తుందక్క. నేనైతే నిజమే అనుకుంటున్నాను స్నేహ. ఏదేమైనా ఎవరిది అబద్ధమో కొద్ది రోజుల్లో నిజమేంటో తెలుస్తుందిగా. నువ్వు అప్పటి వరకు తొందరపడుకో. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది సుకన్య. నువ్వు మారేవన్న సంతోషం ఒకటైతే, నాకు వారసుని ఇవ్వబోతున్నావు అన్న సంతోషం ఇంకోటి. థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ సుకన్య. ఏంటోనండి, నేను మంచిగా మారిన దగ్గర నుంచి మనకంతా మంచి జరుగుతుంది. అన్ని శుభవార్తలే వస్తున్నాయి. అవును, కాకపోతే ఈసారి మాత్రం మగపిల్లడే కావాలి. అలాగేనండి, అచ్చు మీలాంటి పిల్లాడిని ఇస్తాను. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. వామ్మో, ఈయన ఆనందం చూస్తుంటే రేపు ఇదంతా నాటకం అని తెలిసాక ఏమైపోతారా అని భయంగా ఉంది. చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. డోంట్ వరీ అమ్మా. అమ్మా నర్సమ్మా, ఏంటమ్మా? ఇంకా ఎన్ని రోజులు ఈ హాస్పిటల్లో ఉండాలమ్మా? వరల్డ్ కప్ కొట్టడానికి పరిగెత్తినట్లు అలా బాత్రూమ్ చుట్టూ 100 సార్లు పరిగెత్తావు. అందుకే ఇన్ని సెలైన్లు ఎక్కిస్తున్నావు. తాయారు ప్లాను. అర్జెంటుగా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి. అమ్మా, నా ఫోన్ రింగ్ అవుతుంది, కొంచెం తీయమ్మా. ఎవరో సుకన్య అంటమ్మా. కట్ చేయమంటారా, లిఫ్ట్ చేయమంటారా? ఇలా అయ్యమ్మా, లిఫ్ట్ చేసి. హలో, నీకు శుభవార్త. నువ్విచ్చిన ప్లాను వర్కౌట్ అయింది. నువ్వు ఇచ్చిన నెయ్యి నాకు వర్కౌట్ అయిందమ్మాయి. ఏంటి? ఏం లేదమ్మాయి, నువ్వు చెప్పు. పాపం, నా వాంతులు నిజమని అందరూ నమ్మేశారు. నేను నెల తప్పానని మా అమ్మతో పాటు నన్ను పుట్టింటికి పంపించేస్తున్నారు. ఇంకో సంవత్సరం వరకు అక్కడే ఉంటాను. ఇదంతా నీ చలవే తాయారు. ఇది కూడా నీ సెలవేనమ్మా. నువ్వు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను తాయారు. నువ్వు చేసిన సహాయం కూడా నేను మర్చిపోలేను. నేనే సాయం చేశాను. కలిసినప్పుడు చెప్తానులే. ఆ? నా నుండి కూడా నీకు అదే సాయం చేస్తాను. సర్లే. ఇంతకీ ఎక్కడున్నావు? డ్రైనేజీ లీక్ అయితే సిమెంట్ పెట్టించి సున్నం రాయిస్తున్నాను. ఏంటి? బండికి బ్రేకులు ఫెయిల్ అయితే రిపేర్ చేపిస్తున్నాను. సర్లే, జాగ్రత్తగా చేయించుకో. ఇంతకీ నేను ఇచ్చి నెయ్యి ఎలా ఉంది? అది నెయ్యా? అద్భుతం అమ్మాయి. ఒక్కసారి తింటే గంట సేపు ఆగకుండా పరిగెట్టొచ్చు తెలుసా? నిజమా? అంత బలం వచ్చిందా? మామూలుగానా? 5 సిలిండర్లు పెట్టించుకున్నంత బలం వస్తుంది తెలుసా? నిజంగా అలాంటి నెయ్యి నా జీవితంలో తినలేదమ్మాయి. అది తిన్న దగ్గర నుంచి అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నానంటే నువ్వు అర్థం చేసుకో ఎంత బలం వచ్చిందో. అలాగా? అయితే నువ్వు ఒకసారి ఇంటికి రా, ఇంకో కిలో ఇచ్చి పంపిస్తాను. కొంచెం తిన్నందుకే ఇలా మంచాన పడ్డాను. కిలోలు తింటే డైరెక్ట్గా పాడెక్కడమే. నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు తాయారు. నువ్వు చేసిన హెల్ప్కి డబుల్ హెల్ప్ చేస్తే గాని నీ రుణం తీరదు అంటున్నాను. ఇదిగో తాయారు, నెయ్యి బాగుంది కదా అని మొత్తం ఒకేసారి కుమ్మేకు. మోషన్స్ అయ్యి బాత్రూమ్ లోనే సెటిల్ అయిపోతావు. నాకు తెలుసులే అమ్మాయి, ఉంటాను. అంజలి ఏం చేస్తుందో? అంజలి,
ఇదంతా నీ కుట్రేనని అర్థమైందే. నేను బయటకు వచ్చాను, నువ్వు చచ్చావే. అమ్మ నర్సు, ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండాలి? ఇవి అయిపోయేదాకా. అవి ఇంకా ఎప్పటికీ అయిపోతాయి? ఇంకో 10 పెడితే అయిపోతాయి. వావ్, ఈ డ్రెస్లో చాలా కొత్తగా కనిపిస్తున్నావు మరదల్. ఇలా నేను చూస్తూ దూరంగా ఉండలేకపోతున్నాను, అలా అని దగ్గర కాలేకపోతున్నాను. నా ప్రేమని బయట పెట్టేంత వరకు ఈ బాధ తప్పదేమో. ఏం చేస్తాం, కొన్ని థ్రిల్లింగ్స్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్పు. అయినా నిన్ను వదిలిపెడతానా? ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉంటాగా. ఎస్. హాయ్ స్వప్న డార్లింగ్, ఏం చేస్తున్నావు? నేనా? నీ ఎదురుగా నిలబడి నిన్నే చూస్తున్నా. ఈ డ్రెస్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? అదే నిన్న కట్టుకున్న రెడ్ కలర్ హాఫ్ శారీ చాలా బాగుంది. నాకు తెలిసి ఆ కలర్ నీకు సెట్ అయినట్టుగా ఇంకెవ్వరికి సెట్ అవ్వదు. ఏయ్ స్వప్న, నాకు చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? అడుగుతుంటే మాట్లాడవేంటి? నిన్నే. ఏం లేదు, నీ అందమైన కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోవాలి. నువ్వు కూడా చూస్తూనే ఉండాలి. అలా చూసి చూసి అలసిపోయి నీ ఒడిలో ఇదిగో ఇలా పడుకోవాలి. పడుకొనిస్తావా? హలో డార్లింగ్, నిన్నే. అలా చూడకు, నాకు భయం. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు చాలు. ఏంటి నువ్వు? ఓ, నీ చూపు నాకెలా తెలిసిందా అని ఆలోచిస్తున్నావా? ప్రేమంటే అంతే డార్లింగ్. నువ్వు ఎక్కడున్నా నా పక్కనే ఉన్నట్టుంటుంది. నా ప్రాణం నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి నా నీడ కూడా నీలాగే కనిపిస్తూ ఉంటుంది. అందుకే నువ్వు నాకు దూరంగా ఉన్నా నీ చూపు, నీ మాట, నీ శ్వాస అన్నీ నాకు కనబడుతున్నట్టే ఉంటాయి. అర్థమైందా? ఏ మొద్దు మొహం, నిన్నే నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను, ఏమనుకోగా? అసలు ఇంత అందంగా ఎందుకు పుట్టావు? సరే, ఆ దేవుడు నా కోసమే పుట్టించాడు అనుకున్నావు. అసలు నాకెందుకు కనిపించావు? సరే, నా లవ్వర్ అవ్వాలనుంది, కనిపించావు. మరి నన్నెందుకు కలిసావు? ఏం చేస్తాం? నువ్వు నేను భార్యాభర్తలు కావాలని రాసుంది, కలిసాం. మరి ఇప్పుడెందుకు ఇంత అందమైన డ్రెస్లో నా ముందు కూర్చున్నావు? అవును కదా, అదే నా ముందు లేకపోయినా ఉన్నట్టే కనబడుతున్నావు తెలుసా? ఏయ్, ఒక్క మాట చెప్పనా? ఈ డ్రెస్లో నువ్వు ఎంత ముద్దొస్తున్నావు తెలుసా? నేను మంచివాడిని కాబట్టి ఇంతసేపు ఆగాను, లేదంటే... హలో హలో హలో, ఏదో సరదాగా అంటే అంత కోపం ఎందుకు? అబ్బా, కోపంలో కూడా నువ్వు ఇంకా అందంగా ఉన్నావు తెలుసా? నువ్వు ఫీల్ అయ్యావని అర్థమైంది. సారీ, ఇంకెప్పుడు అలా మాట్లాడను. కావాలంటే చెంపలేసుకుంటాను. అప్పటికి కోపం తగ్గకపోతే గోడ కుర్చీ వేస్తాను, ఓకేనా? మాట్లాడవేంటి? ఏం లేదులే, మా మరదల గురించి చెప్పాను కదా, అదే అపర్ణ. నీతో మాట్లాడే మాటలన్నీ తనతోనేమో అనుకుంటుంది. చాలా మంచిది. నువ్వు కనిపించకపోయి ఉంటే తననే నా అదే తన హెల్పే తీసుకునేవాణ్ణి. ఏమైనా ఆ దేవుడు ఒకరి కోసం ఒకరిని పుట్టించాడు. నాకు నువ్వు, నీకు నేను. అవును, మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? కేరళనా?
సూపర్ టేస్ట్. మరి రేపు మనకి పుట్టబోయే పిల్లలకి ఏం పేర్లు పెడదాం? నాకు అపర్ణ అంటే ఇష్టం కాబట్టి నాకు మంచి ఆత్మీయురాలు, ఆమె హెల్ప్ వల్లే మన ఇద్దరం కలిసాం. అందుకే ఆడపిల్ల పుడితే అపర్ణ అని, మగపిల్లాడు పుడితే అపర్ణేశ్వర్ అని పెట్టుకుందాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. అపర్ణ, నీకు ఓకే కదా? హే, నాకు తెలుసు ఆ పేరు నీకు ఓకే. అపర్ణేశ్వరి ఎలా ఉంది?